హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉల్లాస్ పథకం గురించి చర్చిద్దాం. ఉల్లాస్ యొక్క ఫుల్ ఫామ్ను గమనించినట్లయితే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అని దీని మీనింగ్. దీనినే నవభారత సాక్షరత కార్యక్రమం అని కూడా అంటారు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం, అనగా ఈ పథకం అమలు కోసం నిధులనైతే కేంద్రమే భరించడం జరుగుతుంది. ఈ పథకం అమలు కోసం ఇప్పటికే కేంద్రం సుమారు 1000 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ పథకం 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న నిరక్షరాస్యులని అక్షరాస్యతులుగా మార్చడం దీని యొక్క లక్ష్యం. దీనికోసం ఆన్లైన్ పోర్టల్ అయినటువంటి దీక్ష పోర్టల్ని మరియు ఉల్లాస్ మొబైల్ యాప్ని వినియోగించి నిరక్షరాస్యులనైతే అక్షరాస్యులుగా చేయడం దీని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీని అమలు కాలాన్ని పరిశీలించినట్లయితే ఇది 2022 నుంచి 2027 వరకు 5 సంవత్సరాల కాలం అమలు చేయడం జరుగుతుంది. అయితే మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం మన దేశంలో అక్షరాస్యత 77.7% ఉంది. అంటే మిగతా 23% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది 15 నుంచి పైబడిన వయసు వాళ్ళు నిరక్షరాస్యులుగా ఉండడం జరిగింది. అంతేకాక మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించడం జరుగుతుంది. అదేవిధంగా 45వ ఆర్టికల్ ప్రకారం 6 సంవత్సరాల లోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుంది. కానీ 15 సంవత్సరాల పైబడిన వారికి ఎలాంటి విద్యను అందించడానికి రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు లేవు. దానికోసం ప్రభుత్వం ఈ ఉల్లాస్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్గా మారడానికి ఈ సంపూర్ణ అక్షరాస్యత అనేది తోడ్పడడం జరుగుతుంది. మరియు 2030 నాటికి సాధించవలసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో కూడా 4వ లక్ష్యంగా నాణ్యమైన విద్య, సంపూర్ణ అక్షరాస్యత అనేవి భాగాలుగా ఉండడం జరిగింది. వీటిని సాధించడం కూడా ఈ ఉల్లాస్ పథకంలో లక్ష్యంగా చెప్పవచ్చును. ఈ పథకంలో భాగంగా వీటిని 5 భాగాలుగా చేయడం జరిగింది. మొదటిది ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం, అనగా రాయడం, చదవడం, లెక్కలు చేయడం వంటివి అన్నీ వీటిలో భాగంగా ఉంటాయి. రెండవది జీవన నైపుణ్యాలు, అంటే డిజిటల్ అక్షరాస్యత, చట్టాల గురించి అవగాహన, ఆరోగ్య సంరక్షణ, పిల్లల సంరక్షణ, కుటుంబ సంక్షేమం, పర్యావరణం మొదలగు వాటి గురించి దీనిలో ఉంటుంది. అదేవిధంగా ప్రాథమిక విద్య అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, అంటే స్కూళ్ళల్లో నేర్పించేటివి ప్రాథమిక విద్యలో భాగంగా ఉంటాయి. అదే 4వది వృత్తి నైపుణ్యాలు, అంటే మనం చేసే పనిలో అక్షరాస్యతని అంటే నాలెడ్జ్ని కలిగి ఉండడం, నిరంతర అక్షరాస్యతను కొనసాగించడం వంటివి నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఇందులో భాగంగా ఉంటాయి. నిరంతర విద్య అంటే కళలు, శాస్త్రాలు, సాంకేతికత, క్రీడలు, వినోదం, సంస్కృతిని పెంపొందించడం లాంటివి ఈ నిరంతర విద్యలో భాగంగా ఉంటాయి. అయితే మనం ఈ ఉల్లాస్ పథకంలో భాగంగా ఇటీవల మిజోరాం, గోవా మరియు లడఖ్ వంటి రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతం సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్టుగా ఇటీవల ప్రకటించడం జరిగింది.